వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుంచ ప్రణమామి పునః పునః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శిక్ష పొందవలసిన వాడిని శిక్షించితే రాజు శుద్ధుడవుతాడు, వాడు శుద్ధుడవుతాడు. కాబట్టి నీకు సద్గతి కల్పించడానికై నేను శిక్షించాను అంటే రాముడు చూపించిన ఈ ధర్మంలో ఉత్తమ రాజధర్మంతో పాటు భగవద్ధర్మం కనబడుతుంది ఇక్కడ. అందుకే ఈ ధర్మం ఒక్కటే మనకు అర్థం కావట్లేదు. అందుకే ఈ ధర్మంలో రెండు కలిసిపోయాయి. భగవద్ధర్మం చూపించాడు, ఎంత దయ. అదే అంటాడు వాలి, నువ్వు నాపై దయ చూపించావు. ఇప్పుడు నీ దండన వల్ల నాకు ఒక పశ్చాత్తాపం కలిగింది. అయ్యో తమ్ముడి భార్యని తమ్ముడు బ్రతికుండగానే ఎంత పని చేసేనే అని ఒక వేదన ఉంది నాకు. ఇప్పుడు ఇది పోయింది, ఎందుకంటే నా పాపం అంతా పోయింది. దండన అనుభవించాను కదా, కనుక ఎన్నో నరకాలు అనుభవించవలసిన నాకు ఒక్క బాణంతో నరక బాధల్ని తొలగించి సద్గతినిచ్చి నా దివ్యస్థితికి నేను వెళ్ళగలిగే అర్హత నాకు కల్పించినందుకు నీ కృపకి నమస్కారము. నువ్వు దయ చూపించి నన్ను శిక్షించావు కనుక రాజుగా శిక్షించావు, కానీ శత్రువుగా యుద్ధం చేయవలసిన అవసరం లేని స్థితిలో నన్ను నువ్వు శిక్షించినందుకు నీకు నమస్కారం అన్నాడు ఇక్కడ. అంటూ ఉండగానే ఏడుస్తూ వచ్చింది తార అక్కడికి. అదేవిధంగా అంగదుడు వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, రామా నాకెవ్వరి గురించి బాధ లేదు, కానీ ఈ పిల్లాడు గురించే బాధ. ఇంకా లేతవాడు అంగదుడు, ఇతన్ని నువ్వు చేరదీయు. అంతేగాని నా మీద కోపంతో ఇతన్ని సుగ్రీవుడు విడిచిపెట్టకుండా నువ్వు చేరదీయు, సుగ్రీవుడి సరచన చేర్చు. అది నేను కోరుకుంటున్నాను. ఇది తప్ప నేను ఇంకేమీ కోరుకోవట్లేదు. నేను ఇప్పుడు ధన్యుణ్ణై శరీరాన్ని ఇంకా విడిచిపెడుతున్నాను. కానీ సుగ్రీవ ఇలా రా అన్నాడు. సుగ్రీవుడు విలవిల ఏడుస్తున్నాడు వచ్చి. ఆ ఉక్రోషంతో ఇంత యుద్ధానికి హేతువు చేసుకున్నాడే, కానీ ఒకవైపు ఇన్నాళ్ళు పడ్డ బాధ, తన భార్యను ఆక్రమించాడనే బాధ, ఇన్నిటితో దుఃఖించాడు గనక తొందరపడ్డాడు. ఇప్పుడు మాత్రం దుఃఖిస్తున్నాడు ఆయన. ఆ దుఃఖంతో భోరుమని ఏడుస్తున్నాడు. తార ఏడుస్తున్నది, హనుమంతుడు ఓదరుస్తాడు ఈ సమయంలో. ఇది అంతా కూడా కర్మల యొక్క ఫలప్రదాత అయిన పరమేశ్వరుడు యొక్క నిర్ణయముగా తెలుసుకుని మీరు ఊరడిల్లాలి అని. ఇంత విషయంలో తార మాత్రం ఒక్క మాట అనలేదండి రామచంద్రమూర్తిని. తెలుసుకోవాలి, ఎందుకంటే రాజనీతి తెలిసిన ఆవిడ గనక రామచంద్రమూర్తి వద్దకు వచ్చి ఒకటే అన్నది ఆ తల్లి, రామ నువ్వు ధర్మస్వరూపుడివి, నువ్వు చేసిన ధర్మమా అధర్మమా అనేది నేను ఇప్పుడు చర్చ చెయ్యను. ఎందుకంటే నువ్వు అధర్మం చెయ్యవు, నేను ఆ విషయం ముందే చెప్పాను. ఇతనికి వినలేదు. కాలం ప్రేరేపిస్తూ ఉంటే వింటాడే చెప్పు. అందుకు నేను నీకు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే ఆ బాణంతో నన్ను చంపేయి, వాలి లేకుండా నేను బ్రతకలేను అని తార ఏడుస్తున్నది. అప్పుడు కొన ఊపిరితో ఉన్నటువంటి వాలి తారను ఊరడించి సుగ్రీవుడిని పిలిచి అంటున్నాడు, నీ పట్ల నేను చాలా అపచారం చేశాను, ఏమైనప్పటికీ కూడా నన్ను నువ్వు మన్నించు, రాజ్యాన్ని చేపట్టు, కానీ నా కొడుకు నీ కొడుకు వలె ఆదరించు అని అప్పచెప్తూ నా శరీరం వదిలే లోపల నా కంఠంలో ఉన్నటువంటి ఇంద్రుడిచ్చిన మాల నీ కంఠంలో వేస్తున్నాను. ఎందుకంటే ప్రాణం పోయాక ఇంక ఈ మాలలో శక్తి ఉండదు. ఇప్పుడు నీ కంఠంలో వేస్తున్నాను, తీసుకొని ఇచ్చాడు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. అందుకు ఇమాం చ మాలాం ఆధత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదారా శ్రీ స్థితాహ్యస్యాం సంప్రజహ్యాన్మృతేమయీ చెప్తున్నాడు ఇక్కడ. ఈ మాలను నువ్వు స్వీకరించు, ఇది బంగారు మాల, ఇది నాకు ఇంద్రుడిచ్చినటువంటిది. ఈ మాల వల్ల నేను అజేయుణ్ణి, నన్ను ఎవ్వడూ కొట్టలేడు. ఈ మాల ఉన్నంతసేపు నేను తేజస్సుతోనే ఉంటాను. అలాంటి ఈ మాల నీ కంఠంలో వేస్తున్నాను సుగ్రీవ, తీసుకొని సుగ్రీవుడి కంఠంలో మాల వేశాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది పట్టుకున్నాడు తులసీదాసు. రామచంద్రమూర్తి చాటున ఎందుకు కొట్టాడు అన్న దానికి వాల్మీకి ఇచ్చిన సూచన ఇది. ఇది అర్థం చేసుకోవాలి, సూచన. ఎందుకంటే ఈ మాలకు చాలా శక్తి ఉన్నది. ఇది ఆధారం తీసుకునే ఈ మాలతో కానీ యుద్ధం చేస్తే అవతలి వాడి శక్తి అంతా లాగేస్తుంది ఈ మాల, ఇంకా వాడిని ఎవరు కొట్టలేరు.
ఇలాంటివేవో ఉపాయాలు పెట్టుకుని ఎవడైనా యుద్ధానికి దిగితే, ఇది చాలా ధర్మశాస్త్రంలో ముఖ్యమండి, ఇలాంటి ఉపాయం పెట్టుకుని ఎవడైనా యుద్ధానికి దిగితే వాడిని ఉపాయంతోనే కొట్టాలని ధర్మం తెలుసుకోండి ఇక్కడ. అంటే అవతల వాడి శక్తిని లాగేసే మాల వేసుకుని వాడు యుద్ధానికి వస్తే వాడు ముందు కూర్చుని యుద్ధం చేసేవాడు వెర్రి. వాడి దగ్గర అది ఉందని తెలిసినప్పుడు ఉపాయంతోనే వాడిని కొట్టాలి, వాడు ఎదుటి పడకుండా. అందుకే రాముడు చాటు నుంచి కొట్టాడు అనేటటువంటి ఒక సమర్థనని తులసీదాస్ అందించాడు. ఇది నిజానికి తులసీదాస్ ఇచ్చిన మాట చాలా బాగున్నది. ఆ మాల అనేది సత్యమే అనడానికి వాల్మీకి మాట ఇక్కడ ప్రమాణం. ఆ మాల ఉంది, అతడు ఇంద్రుడిచ్చిన మాల, అందుకే రాముడు చాటు నుంచి కొట్టాడు. కానీ రాముడు ఇందాక సమర్థన చేసేటప్పుడు ఆ మాల వల్ల నిన్ను చాటు నుంచి కొట్టాను అనలేదు. అంటే అర్థం ఏంటి? ఇది కారణం కాదా? కారణమే. కానీ రాముడు ఇది కారణంగా చూపించలేదు. ఎందుకంటే ఈ కారణం ఉపాయ కారణం. కానీ ధర్మబద్ధంగా కూడా నిన్ను నేను కొట్టడం సరి అయినది ఏం రుజువు చేశాడు ఎప్పుడో, మళ్ళీ ఈ కారణం చెప్పక్కర్లేదు. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే రామాయణం ఎంత పదునుగా జాగ్రత్తగా చూడాలో, అందుకు రాముడు ధర్మబద్ధంగా దాన్ని సమర్థించాడు. అందుకే ఇది మళ్ళీ కారణంగా చెప్పలేదు. కానీ ఇది కూడా కారణంగా ఉంది అని మనం స్వీకరించవచ్చు. అందుకే తులసీదాసు ఈ రెండవ కారణాన్ని మనకి చూపించాడు. ఒక విధంగా తులసీదాసు, వ్యాసుడు మొదలైన వాళ్ళ రామాయణాలు, వాల్మీకి రామాయణం మనం చక్కగా అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి. అందుకే వ్యాఖ్యాప్రాయములనే భావించాలి. నిర్మలమైన మనస్సు కలిగిన సత్పురుషులు రచించిన రామాయణాలు ఆధారంగా చేసుకుని మనం ఇక్కడ గమనించాం. ఈ విధంగా వాలి ఆ రామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహం చూస్తూ తనువుని చాలించాడు. అప్పుడు సుగ్రీవుడు ఏడుస్తూ నాకు ఇంకే ఏ రాజ్యమూ అక్కర్లేదు అని చెప్పినప్పటికి కూడా ధర్మముకే జరిగినటువంటి అంశం ఇది ఇక్కడ. ఎందుకంటే అధర్మపరుడు పాలకుడుగా ఉండరాదు, అది ఇప్పుడు తొలగినది, ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించు అని ఎప్పుడైతే రామచంద్రమూర్తి చెప్పాడో, ఇంకా సుముహూర్తం నిర్ణయించి సుగ్రీవునికి కిష్కింధలో పట్టాభిషేకానికి తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సుగ్రీవుడు ఒక కోరుకున్నాడు హనుమంతుని ద్వారా, నేరుగా అడగకుండా హనుమంతుని ద్వారా అడిగించాడు. రాముడు వచ్చి నాకు కిరీటం పెట్టి పట్టాభిషేకం చేస్తే నేను క్షేమంగా ఉంటాను, రాజ్యం క్షేమంగా ఉంటుంది అన్నాడు. వెంటనే రాముడు అడవుల్లో తిరగమంటే తిరుగుతాను కానీ నగరాల్లోకి పట్టణాల్లోకి నేను రాను, ఎందుకంటే నాది వనవాస నియమం, అందుకే నేను కిష్కింధకి రాను అని చెప్పాడు. అప్పుడు లక్ష్మణస్వామి వెళ్ళి ఆ పట్టాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. రాముడు ప్రస్రవణగిరి అనే పర్వతం పైన ఉన్నాడు. ఆ పట్టాభిషేకం జరిగిన తర్వాత 4 నెలల వర్ష ఋతువు వచ్చినది, వర్షకాలం మొత్తం 4 నెలల పాటు. చాతుర్మాస్యాలు అంటారు మనం. ఈ చాతుర్మాస్యాల్లో ముఖ్యమైన కార్యక్రమాలు, యుద్ధ ప్రస్థానాలు ఇలాంటివి మొదలుపెట్టారు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు తప్ప ప్రయాణాలు ఉండవు, అది దాని యొక్క లక్షణం. అలాంటి చాతుర్మాస్యాలు సమయంలో ఇతను రాజ్యభోగాలు అనుభవిస్తున్నాడు. రామచంద్రమూర్తి ప్రశ్రవణగిరిలో లక్ష్మణ సమేతుడు ఉన్నాడు. అరణ్యవాసంలో భాగంగా ఆ పర్వతాల్లో ఉన్నాడు. 4 మాసాలు పూర్తయ్యాయి, శరత్తు ప్రవేశించింది, మొత్తం ఋతువు లక్షణాలను కనబడుతున్నాయి. వెంటనే ఇచ్చిన మాట ప్రకారంగా సుగ్రీవుడు సీతాన్వేషణకి కావలసిన ప్రయత్నాలు చేయాలి, కానీ చేయట్లేదు, ఆలస్యం అవుతోంది. ఎందువల్ల? ఈ సమయంలో సుగ్రీవుడి దగ్గర హనుమంతుడు వెళుతున్నాడు. ఇది పరిశీలించవలసిన అత్యద్భుతమైన మాటలండి ఇక్కడ. హనుమంతుడు ఎంత గమనించుకుంటాడో చూడండి. తాను ఏ రాజుకు మంత్రిగా ఉన్నాడో, ఏ రాజు తనను నమ్ముకున్నాడో ఆ రాజు తప్పు చేయకుండా కాపాడుతున్నాడు. అందుకే ఎప్పుడైనా మంత్రులు, స్నేహితులు తప్పుని సమర్థించడానికి కాదు, తప్పు చెయ్యకుండా కాపాడాలి. ఇది తెలుసుకోండి ఇక్కడ. పక్కనున్న హనుమంతుడు ఏం చేస్తున్నాడు? కుమతి నివారు సుమతికే సంగి. కుమతి నివార్, చెడ్డబుద్ధిని పోగొట్టాలి, సత్పురుషులుగా మార్చాలి, వాళ్ళకి స్నేహితుడిగా ఉంటాడు హనుమంతుడు. అందుకే మన హనుమంతుడిని ఆశ్రయిస్తే వెంటనే మనకు స్నేహితుడైపోడు, మనలో ఉన్న దుర్బుద్ధులు పోగొడతాడు, మనల్ని సత్పురుషులుగా మార్చుతాడు, అప్పుడు స్నేహితుడు అవుతాడు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే మన హనుమంతుడు రక్ష కోరుకోవాలంటే, స్వామి నా దుర్బుద్ధులు పోగొట్టు, నా దుర్బుద్ధులు పోగొట్టుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నా కానీ నా వల్ల కావడం లేదు. అవునా లేదని మనందరి పరిస్థితి అదే. చాలామంది రేపటి నుండి సత్యం పలుకుతానంటారు, రోజును అది వచ్చింది బాగా, రోజు రేపటి నుంచే అదే వచ్చింది. ఇవాళ అయితే అయింది కానీ రేపటి నుంచి బుద్ధిగా ఉంటారండి ప్రతివాడింతే. ఇలాగైతే మన బుద్ధులు ఎప్పుడంటే బాగుపడతాయి. అందుకే భగవంతుడికి ఎంత పని అంటే, మన బుద్ధులు బాగు చేయాల్సిన పని ఆయనదే, బాగుపడ్డాక మనల్ని కాపాడవలసిన పని ఆయనదే. ఎందుకంటే బుద్ధి బాగులేని వాడిని భగవంతుడు కాపాడు. తెలుసుకోండి ఇక్కడ. అయితే బుద్ధి బాగులేకపోతే కాపాడును అంటే ఒక్కడుండడు ఆయన చేత కాపాడబడ్డానికి. ప్రతివాడికి ఏదో ఒక బుద్ధిలోపం ఉంటుంది. అందుకే మనం మన తప్పును మనం ఒప్పుకుని పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అని శరణి వేడితే, తప్పు చేశాను ఇకపై చెయ్యకుండా ఉండాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావడం లేదని పాదాల మీద పడితే, అప్పుడు మన బుద్ధిని స్వామి అధీనం చేసుకుని బుద్ధిని బాగు చేసి అనుగ్రహిస్తాడు. ఇదే బుద్ధిం యానః ప్రచోదయాత్.
బుద్ధిని ప్రేరేపించి అనుగ్రహించే దైవ కృప. అది గమనించుకోవాల్సింది. అంత మాటని తులసీదాస్ ఒక్క మాటలో చెప్పాడు. కుమతి నివారు సుమతి కేసంగి. సుగ్రీవుణ్ణి ఎప్పుడెప్పుడు కుమతి నివారు చేశాడు చూడండి. మొదట భయపడినప్పుడు వచ్చి కుమతి నివారు, భయం ఒక దుర్బుద్ధి, దాన్ని పోగొట్టాడు. ఇప్పుడు కామభోగాల్లో మునిగిపోయాడు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడ ఉంది కదా, ఎన్నాళ్ళు అడవుల్లో తిరిగి తిరిగి మొహం వాచిపోయాడు. ఇప్పుడు కొత్తగా రాజ్యభోగాలు వచ్చాయి. సుఖం మరిగి ఎప్పుడూ భోగమే, వినోదమే, దానితో కర్తవ్యం మర్చిపోయాడు. ఇక్కడ అప్పుడు వచ్చి గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ రేపటి నుండి సత్యం పలుకుతానంటారు, రోజును అది వచ్చింది బా, రోజు రేపటి నుంచే అదే వచ్చింది. ఇవాళ అయితే అయింది కానీ రేపటి నుంచి బుద్ధిగా ఉంటారండి ప్రతివాడింతే. ఇలాగైతే మన బుద్ధులు ఎప్పుడంటే బాగుపడతాయి. అందుకే భగవంతుడికి ఎంత పని అంటే, మన బుద్ధులు బాగు చేయాల్సిన పని ఆయనదే, బాగుపడ్డాక మనల్ని కాపాడవలసిన పని ఆయనదే. ఎందుకంటే బుద్ధి బాగులేని వాడిని భగవంతుడు కాపాడు, తెలుసుకోండి. ఇక్కడ అయితే బుద్ధి బాగులేకపోతే కాపాడును అంటే ఒక్కడుండడు ఆయన చేత కాపాడబడ్డానికి. ప్రతివాడికి ఏదో ఒక బుద్ధిలోపం ఉంటుంది. అందుకే మనం మన తప్పును మనం ఒప్పుకుని పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అని శరణ వేడితే, తప్పు చేశాను ఇకపై చెయ్యకుండా ఉండాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావడం లేదని పాదాల మీద పడితే, అప్పుడు మన బుద్ధిని స్వామి అధీనం చేసుకుని బుద్ధిని బాగు చేసి అనుగ్రహిస్తాడు. ఇదే బుద్ధిం యానః ప్రచోదయాత్, బుద్ధిని ప్రేరేపించి అనుగ్రహించే దైవ కృప. అది గమనించుకోవాల్సింది. అంత మాటని తులసీదాస్ ఒక్క మాటలో చెప్పాడు. కుమతి నివారు సుమతి కేసంగి. సుగ్రీవుణ్ణి ఎప్పుడెప్పుడు కుమతి నివారు చేశాడు చూడండి. మొదట భయపడినప్పుడు వచ్చి కుమతి నివారు, భయం ఒక దుర్బుద్ధి, దాన్ని పోగొట్టాడు. ఇప్పుడు కామభోగాల్లో మునిగిపోయాడు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడ ఉంది కదా, ఎన్నాళ్ళు అడవుల్లో తిరిగి తిరిగి మొహం వాచిపోయాడు. ఇప్పుడు కొత్తగా రాజ్యభోగాలు వచ్చాయి. సుఖం మరిగి ఎప్పుడూ భోగమే, వినోదమే, దానితో కర్తవ్యం మర్చిపోయాడు. ఇక్కడ అప్పుడు వచ్చి గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు చేస్తున్న పని ఏం బాగాలేదు సుమా, నీకు హితకరమైన చెప్తున్నాను. పైగా రాజుతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు. రాజు మిత్రబలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇది చాలా ముఖ్యం. మిత్రబలము, నీకు రాముడు లాంటి మిత్రబలం మనకు దొరకదు, అదృష్టవశాత్తు దొరికాడు. ఆ మిత్రబలం నువ్వు కాపాడుకోవాలి. మిత్రబలం ఎప్పుడు కాపాడబడుతుంది? అతడికి నువ్వు ఉపకారం చేసినప్పుడు మిత్రబలం కాపాడబడుతుంది. అతడి నుంచి నువ్వు ఉపకారం పొందో, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న రాజ్యం అంతా ఆయనకు ఉపకారం వల్ల వచ్చింది. ఆయనకు నువ్వు ప్రత్యుపకారం చేస్తాననే మాట ఇచ్చావు, ఏది ప్రయత్నం కూడా చేయలేదే. పైగా ఆయన అడిగితే చేస్తాను అనుకోకు, ఆయన అడిగితే చేసేవనుకో నీ మిత్రత్వం మీద ఆయనకు నమ్మకం ఉండదు. చాలా గొప్పగా మాట చెప్పాడు. అవతలి వారు అడగకుండానే చెయ్యగలిగితే నీ మిత్రత్వం సరైనదనే భావం ఆయనకు కలుగుతుంది. ఆయన వచ్చి అడిగేక చేసేవనుకో, అడిగితే చేసాడు అనిపిస్తుందే తప్ప హృదయమారా చేసేవని భావం కలుగుతుంది. చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. అడగకుండానే చెయ్యి, పైగా అడిగించి చేసుకునేటప్పుడు నీపై ప్రీతిభావం పోతుంది. ఒకటి, నీకు దోషం ఏర్పడుతుంది సుమా. అందుకు ఆయన ఆజ్ఞాపించాలని మాత్రం అనుకోకు. ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు ఉపకారం చేస్తేనే రాముడికి జరుగుతుంది అని మాత్రం అనుకోకు అన్నాడు. చాలా అత్యద్భుతమైన మాట అండి. ఇక్కడ గొప్ప మాట అంటున్నాడు హనుమంతుడు. నువ్వు ఉపకారం చేయడం వల్ల రాముడికి ఏదో మంచి పని చేశాను అనుకోకు. నీ ఉపకారంగా అక్కర్లేదు, ఆయన ఒక్కడు చాలు మొత్తం రావణాది రాక్షసులను సంహరించడానికి. నీ సహాయం ఆయనకు అక్కర్లేదు సుమా అన్నాడు. ఇక్కడ గొప్ప మాట. వాలిని ఒక్క బాణంతో కొట్టినవాడు రావణాదుని కొట్టలేడు. మరి నిన్నెందుకు చెప్తున్నాను ఉపకారం చేయమని? నువ్వు ఆయనకు మాట ఇచ్చావు ఉపకారం చేస్తానని. మాట ఇచ్చావు కనుక ఆయన ఎదురు చూస్తుంటాడు, ఎదురు చూస్తున్నాడు కనుక నువ్వు చెయ్యాలి. దీన్ని బట్టి ఒక మిత్రుడికి సహాయపడ్డాను అని నువ్వు చేయగలిగితే అది ఆయన గుర్తుపెట్టుకుని తన స్నేహం నీకు ఉంచుతాడు. ఎంత చక్కని మాట చూడండి. అంతేగాని రాముడు అసమర్థుడు మాత్రం కాదు, సర్వసమర్థుడు, ఇది గుర్తుపెట్టుకో. కామం ఖలు శరీశక్త సురాసుర మహోరగాన్ వశే దాసరధికర్తుం త్వత్ప్రతిజ్ఞాంతు కాంక్షతే తస్య మార్గాను వైదేహీం పృథివ్యామపి చాంబరే. ఆయన దేన్నైనా సాధించగలడు, ఆయన ఎవరు ఎదుర్కొనలేరు సుమా అని చెప్పగానే ఒక్కసారి తన మత్తు వదిలి తప్పకుండా కర్తవ్యోన్ముఖుణ్ణి అవుతాను అన్నాడు. కానీ ఈ లోపల రామచంద్రమూర్తి సుగ్రీవుడు ఆలస్యానికి గాను బాధపడుతూ ఉంటే లక్ష్మణుడికి బాధ కలిగి ఆ బాధ కోపంగా మారి తిన్నగా బయలుదేరి వచ్చాడు. ఆయన ఎప్పుడైతే లక్ష్మణుడు వచ్చాడో గడగడలాడింది కిష్కింధ. వెంటనే అక్కడ మంత్రులు వాళ్ళందరూ ఆయన కూర్చోబెట్టారు. లోపలికి వచ్చేప్పుడు లక్ష్మణుడు వచ్చాడు, మహా కోపంగా ఉన్నాడని. ఇప్పుడు సుగ్రీవుడు ఎదుర్కొనడానికి భయపడ్డాడు. ఎందుకంటే ఆ కోపంతో ఆయన ఉన్నప్పుడు వెళితే ఏమంటాడో ఏమిటో, అవతల తప్పు చేసేమని తెలిసింది, వాళ్ళు కోపంగా ఉన్నారు, ముఖం చూపించడానికి చల్లదు. ముందుగా తారని పంపించాడు. చూడండి, ఆవిడ వెళుతోంది, చక్కగా చల్లబరిచి మాట్లాడుతుంది. లక్ష్మణుడు రాగానే కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగుతారా, కాస్త కూర్చోండి ప్రశాంతంగా, మహాత్ములు వచ్చారు, చాలా సంతోషం, మీరు రావడం వల్ల ఆనందంగా ఉన్నది అని కూర్చోబెట్టి
విశ్వామిత్రుడు అంతటి వాడే తపస్సును ఆచరిస్తున్నప్పుడు కామానికి లొంగిపోయాడే. ఒక కోతి ఇన్నాళ్ళు లేని భోగాలు ఇప్పుడు వచ్చాక కాస్త భోగాల్లో మునిగిపోయి చేయవలసిన కర్తవ్యం మర్చిపోవచ్చు. కాబట్టి మీరు క్షమిస్తారు, మీరు పెద్దవాళ్ళు, మాలాంటి పొరపాటును క్షమిస్తారు గనక క్షమించండి. ఎంత చక్కగా మాట్లాడుతుందండి తార. పైగా ఇప్పటికే సీతమ్మని వెతకడానికే కావలసిన వానర యూధాలు మొత్తం ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ అరణ్యాలు ఉన్నాయో వాళ్ళందరూ కబుర్లు పంపాడు. పెద్ద పెద్ద వానర వీరులందరూ వచ్చారు. వాళ్ళందరినీ గుంపులుగా సిద్ధం చేశాడు. వాటికి వ్యూహరచన చేస్తున్నాడు. అవన్నీ ఏర్పాటు చేసుకుని అప్పుడు రాముని వద్దకు వచ్చి చేసిన ఏర్పాట్లు చెప్దామనుకున్నాడు. ఈ లోపలే తమరిలా విచ్చేశారు. చక్కగా మాట్లాడుతుందండి. ఈ లోపల హనుమంతుడు చెప్తున్నాడు సుగ్రీవుడితో, తిన్నగా వెళ్ళి పాదాల మీద పడు. ఎన్ని తప్పులు చేసినా పాదాల మీద పడి క్షమించమనగానే కరుణించేటువంటి కరుణాలు. కాబట్టి ముందు లక్ష్మణస్వామి వద్దకు పద అనగానే తారమ చెప్పిన మాటలకే మెత్తబడ్డటువంటి లక్ష్మణస్వామి తిరుగుడి పాదాల మీద పడగానే చేత్తో ఎత్తి అంటున్నాడు, నువ్వు చేయవలసిన కర్తవ్యం చెయ్యకపోతే వాలి వెళ్ళిన త్రోవ అలాగే ఉంది సుమా అన్నాడు. అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. అప్పుడు వెంటనే చెయ్యకపోవడం ఏంటయ్యా, ఆ పనిలోనే ఉన్నానన్నాడు. అందరూ బయలుదేరి వెళ్ళారు. అక్కడ రామచంద్రమూర్తి పాదాలపై పడ్డారు. అప్పుడు రాముడు సంతోషంతో, ఆయన దయాళువు, పాదాల మీద పడగానే చేతులు పట్టి ఎత్తాడు. సుగ్రీవుడు నమస్కారం చేసి, ఇదిగో వానర వీరులందరినీ నేను ఇక్కడ సిద్ధం చేసి ఉంచాను. అసలు రావడమే వాళ్ళందరితో వచ్చాడు. ఇందరు వానర వీరులతో రాగానే ఇంత ఏర్పాట్లతో వచ్చాడు సంతోషించాడు రామచంద్రమూర్తి. పైగా ఇదిగో తూర్పు వైపు పంపుతున్న వానర వీరులు వీరు, పడమటి వైపు ఈ వీరు, ఉత్తరం వైపు వీరు, దక్షిణం వైపు వీరు అని ఒక్కొక్క వానర గుంపును చూపిస్తున్నాడు. ఒక్కొక్క వానర గుంపులకు ఒక్కొక్క నాయకుడు. ఆ నాయకుడిని పరిచయం చేస్తున్నాడు రామచంద్రమూర్తికి. ఆ నాయకుడితో చెప్తున్నాడు, తూర్పును మీరు వెళ్ళేటప్పుడు ఆ త్రోవలో ఈ నగరాలు, ఈ పట్టణాలు, ఈ అరణ్యాలు, ఈ నదులు, ఈ సముద్రాలు, ఇలాంటి వాతావరణాలు కనబడుతుంటాయి. అక్కడ ఈ దుర్గములు ఉంటాయి, అక్కడ విశేషాలు ఉంటాయి అని ప్రతి దిక్కుకు వెళ్ళే వరకు వివరాలు చెప్తున్నాడు. జాగ్రఫీ అంతా చెప్తున్నాడండి. ఎక్కడేముంటుందో అందరికీ చెప్తున్నాడు. దక్షిణం వైపు వెళ్ళే వరకు వాళ్ళకే చెప్పాడు. అయితే దక్షిణం వైపు వెళ్ళే గుంపులో మహాయోధులు ఉన్నారు. అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, సుషేనుడు, గవయుడు, ఆంజనేయుడు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఈ దక్షిణం వైపు గుంపుని ఇంత జాగ్రత్తగా తయారు చేశాడు. ఎందుకంటే రావణుడు దక్షిణం వైపు వెళ్ళాడు చూడు, గుర్తుపెట్టుకున్నాడు ఆయన. అందుకు ఈ గుంపుని జాగ్రత్తగా సిద్ధం చేశాడు. అయితే మనం తెలివైన వాళ్ళని ఒక మాట అడగచ్చు, దక్షిణం వైపు వెళ్ళే గుంపునే పంపించచ్చుగా, మిగిలిన 3 కూడా ఎందుకండి అని. వాడు తీసుకెళ్ళాడు కానీ అట్టుంచి ఎటు తీసుకెళ్ళాడు. కనుక ఎప్పుడైనా ప్రయత్నం చేసేటప్పుడు అన్ని వైపుల నుంచి ప్రయత్నించాలి కనుక అన్ని వైపులు యోధుల్ని పంపుతున్నాడు. ఇక్కడ ఎంత అద్భుతంగా ప్రవర్తిస్తున్నాడు చూడు సుగ్రీవుడు. ఎందుకంటే రాజనీతిజ్ఞుడు ఆయన కూడా. ఇక్కడ దక్షిణం వైపు గుంపుని పంపుతూ హనుమంతుడి దగ్గరికి వచ్చి ప్రేమగా చూశాడు. నీ తెలివితేటల వల్లే నేను ఇవాళ ఇలా ఉండగలిగాను. నన్ను వెంటబెడుతున్నప్పుడు ప్రాణాలతో ఉన్నాను నీ వల్ల, రాజ్యం తిరిగి పొందగలిగాను నీ వల్ల. ఎందుకంటే నిన్ను నమ్ముకుంటే నీ వల్ల ఏం దొరుకుతుందో నాకు తెలుసయ్యా అన్నాడు. చూడండి, హనుమంతుడినే నమ్ముకుంటే ఏమొస్తుంది, దానికి నేనే సార్కాణం అంటున్నాడు సుగ్రీవుడు. హనుమంతుడిని గట్టిగా పట్టుకుంటే హనుమంతుడు మనల్ని రాముడి చేతులు పెడతాడు. ఇంకేం కావాలండి ఇక్కడ రాముడు కావాలంటే హనుమంతుడిని పట్టుకోవాలి. అందుకే అన్న వెంటబెట్టినప్పుడు నేను అన్నీ విడిచిపెట్టాను కానీ నిన్ను విడిచిపెట్టలేదు, హనుమనే పట్టుకున్నాను. హనుమంతుడిని ఉపాసించడం అంటే ఆశ్రయించాను. హనుమంతుడిని పట్టుకున్నాను. కేవలం హనుమంతుడిని పట్టుకోవడం వల్ల రాముడి చేయి నా చేతిలోకి వచ్చింది. ఇంకేం కావాలి? నీ వల్ల ఇన్ని పొందాను. కాబట్టి నా నమ్మకం నీ మీదే. రాముడికి ఏ మాట నేను ఇచ్చానో సీతమ్మ జాడ తెలుసుకుంటానని, అది నువ్వు మాత్రమే చెయ్యగలవని నా నమ్మకం. అయితే రాజధర్మం ప్రకారంగా అందరినీ పంపిస్తున్నాను కానీ నువ్వే నా నమ్మకం అంటే దూరం నుంచి వింటున్నాడు రాముడిదంతా. తర్వాత సుగ్రీవుడు రాముడి దగ్గరికి వచ్చి, ఇదిగో దక్షిణం వైపు పంపుతున్న గుంపు, ఈ గుంపుకి నాయకుడు అంగదుడు. ఇందులో గట్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే జాంబవంతుడు, హనుమంతుడు. చూడండి ఇక్కడ ఇంకొకటి, హనుమంతుడు గొప్పవాడినప్పుడు నాయకుడు హనుమంతుడినే పెట్టచ్చుగా, అంగదుడిని ఎందుకు పెట్టాడు? ఇది కూడా ఆలోచించాలి. అంగదుడు తన అన్న కొడుకు, యువరాజు, ఆయన గౌరవం ఇవ్వాలి. యువరాజు ఉంటే ఈయన తీసుకొచ్చి పెడితే అతను చిన్నపుచ్చుకోడు. అయితే మనకు మాట కలగచ్చు. అటువంటిప్పుడు హనుమంతుడు నాయకుడిగా పెట్టకపోతే ఆయనకు బాధ కలగదా? అంటే పదవి ఇస్తే కానీ పనులు చెయ్యను అనేవాడు కూడా హనుమంతుడు. తెలుసుకోండి, ఇక్కడ నా పేరు వేయాలి, నా గుర్తింపు చూపించాలి, నాకు నాయకుడిగా పెడితేనే చేస్తాను అనుకోడు. రాజకార్యం చేయడానికి నియమించినప్పుడు చేస్తాడు. అది తెలుసుకోండి. ఇక్కడ ఎన్ని ఆలోచించాలో. ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రణాళిక చాలా గట్టిగా ఉన్నది. అప్పుడు రాముడు హనుమంతుని దగ్గరికి పిలిచాడు. నాకు నీపైనే నమ్మకం ఉంది నాయన, నువ్వు తప్పకుండా సాధించగలవు. నీకు అటువంటి ప్రతాపము ఉన్నది,
అంత బుద్ధిశక్తి ఉన్నది, అంత కార్యసాధక లక్షణం నీ దగ్గర ఉన్నది. అంతేకాదు నేను లక్ష్మణుడు నీ బలం మీద ఆశ్రయించుకున్నాం మేమందరం అని చెప్పి తన పేరు రాయబడినటువంటి బంగారు ఉంగరాన్ని, అంటే రామనామ అంకిత అంగుళీయకం, అది తన వేలు నుంచి తీసి హనుమకి ఇచ్చి, సీతమ్మ నువ్వు చూస్తావు, నాకు ఆ నమ్మకం ఉన్నది, చూసినప్పుడు నేను నిన్ను పంపేనన్న ఆనవాలుగా దీన్ని చూపించు అని హనుమకు రామచంద్రమూర్తి అంగుళీయకాన్ని ఇచ్చాడు. అప్పుడు ఆంజనేయ స్వామి దాన్ని స్వీకరించారు. ఇప్పుడు ఏ గుంపులు అక్కడికి బయలుదేరాయి, దక్షిణం వైపు వెళ్ళేవాడు వాళ్ళు, తూర్పు వైపు అన్ని బయలుదేరాయి. సుగ్రీవుడు ప్రశాంతంగా ఉన్నాడు. దగ్గరికి పిలిచాడు రామచంద్రమూర్తి. అక్కడి నుంచి గమనిస్తున్నాను, ఎవరు ఏ దిక్కుకు వెళుతున్నా ఆ దిక్కుల్లో ఏముంటాయో మొత్తం డీటెయిల్డ్గా చెప్పేస్తున్నాను, మ్యాప్ అక్కర్లేకుండానే. ఇంత జాగ్రఫికల్ నాలెడ్జ్, ఇంత భౌగోళిక జ్ఞానం నీకు ఎలా వచ్చింది అన్నాడు. మా అన్నగారి దయ వల్ల అన్నాడు. ఇక్కడ ఎందుకంటే ఆయన వెంట పెట్టినప్పుడు భూమి అంతా పరిగెత్తాను నేను. ఇక్కడ నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడ అక్కడ తలదాచుకుంటూ ఉంటే మొత్తం భూగోళ జ్ఞానం అంతా అలా వచ్చింది, అదే ఇక్కడ చూపించాను అన్నాడు. ఒక్కొక్కప్పుడు కష్టాలు కూడా పాఠాలు నేర్పుతాండి, ఇదేనేమో. మొత్తానికి ఇప్పుడు దక్షిణ వైపు బయలుదేరారు ఆంజనేయ స్వామితో పాటు మొత్తం ఉన్నటువంటి వీరులందరూ. అలా వెళుతున్న శ్రీ ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేస్తూ శ్రీ రామదూత హనుమాన్ కి జై.